ఇంజనీరింగ్ పూర్తయింది, కానీ ఉద్యోగం లేదు. కళతో కళ్ళు నిండిపోయిన చేతుల్లో ఖాళీగా ఉన్న బతికే నిజమైంది. ఇంట్లో ఒత్తిడి, సమాజపు ప్రశ్నలు, స్నేహితుల విజయాలు అన్నీ కలిపి మనసును నలిపేశాయి. కానీ ఓ ఆశ, పట్టుదల చివరకు గెలుపు తెచ్చింది. ఇది ఒక నిరుద్యోగ బీటెక్ యువకుడి నిజమైన కథ, ప్రతి నిరుద్యోగ యువకుడి గుండె దొరికే కథ. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా. చీకటేదో వెలుతురేదో, మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే, నేలపైన పింతలన్నీ నింగి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. మసకబారిన కంటి ఆపకి ముసుగు తీసే వెలుగులాగా, కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులు ఎదురవ్వరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. ఈ కుర్రవాడికి జరిగినట్టు మనకు కూడా జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ మనకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు నుంచి మొదలవుతుంది మనం ఏంటో సమాజానికి తెలుస్తుంది. అంతవరకు ఓర్పు పట్టాలి, ఓటమిని ఒప్పుకోవద్దు. నెవర్ గివ్ అప్.